హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య సుఖేందర్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు హెల్దీ స్నాక్ రెసిపీ బనానా ప్యాన్ కేక్స్ అండి. ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక 3 బనానాను అయితే తీసుకొని వాటిని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1/2 కప్ వరకు గోధుమ పిండి, 1/2 కప్ వరకు పాలు, 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం స్పూన్తో కానీ బీటర్తో కానీ వేసుకోకుండా ఇలా మిక్సీ జార్లో వేసామంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. ప్యాన్ కేక్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఈ గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే కింద అడుగంటిపోయి ప్యాన్ కేక్స్ అనేవి సరిగ్గా రావు. ప్యాన్ కేక్స్ కింది వైపు పూర్తిగా కాలిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసి మంచిగా కాల్చుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి మనం పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చాలా హెల్తీగా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ప్యాన్ కేక్స్ పైన కొద్దిగా బనానా పీసెస్ అలాగే కొద్దిగా హనీ వేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం మైదా కానీ షుగర్ కానీ ఏది వాడలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.